15 సంవత్సరాల పిల్లవాడు నడుస్తూ ఉన్నాడు, వేగంగా నడుస్తూ ఉన్నాడు. గాంధీ ఇచ్చిన పిలుపును అందుకొని దేశాన్నంతా చుట్టేశాలో నడుస్తూ ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడు పోలీసుల చేతికి చిక్కాడు. కోర్టుకు తీసుకెళ్ళారు. జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి అడిగాడు, నీ పేరేమిటి అని. ఆజాద్ అన్నాడు. నీ తండ్రి పేరేమిటి అన్నాడు. స్వాతంత్రం అన్నాడు. నీ ఊరు ఏమిటి అన్నాడు జడ్జ్. నా ఊరు జైలు అన్నాడు. అలా ప్రకటించిన ఆజాద్ చంద్రశేఖర్ చిట్ట చివరి వరకు తన కంఠములో ప్రాణం ఉండే వరకు ఈ దేశం కోసమే పోరాడాడు. అలాంటి వందలాది వేలాది లక్షలాది మంది త్యాగ ఫలితంగా ఇవాళ మనం స్వేచ్ఛగా ఆచార్య కుమార్ గారు ఈ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కాగలిగారు. రిజిస్టర్ గారు, ఓఎస్డి గారు, డీన్ గారు, ఇంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులు చదువుకునే ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం. రాజాసాహెబ్ ఠాగూర్ ఎక్కడైతే తలెత్తుకొని నిలబడతామో అక్కడ స్వేచ్ఛ జీవితం ఉంటుందని ఇవాళ మనం అందరం ఆకాశమంతా ఎత్తుకు ఎగురుతున్న 3 రంగుల జెండా సాక్షిగా స్వేచ్ఛగా నిలబడ్డాం. ఈ సందర్భంలో మనందరినీ ఉద్దేశించి ఆచార్య కుమార్ గారు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ.